హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ పరిగి దగ్గర ఒక ప్రత్యేకమైన హనుమాన్ టెంపుల్ ఉందని మీకు తెలుసా? ఇక్కడ హనుమాన్ స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇలాంటి అరుదైన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే లొంక హనుమాన్ ఆలయం ప్రత్యేకత కలిగింది. మేం బైకు మీద ప్రయాణం మొదలు పెట్టగానే దారిలో కనిపించిన పొలాలు, తాటి చెట్లు, కొండల మధ్య గాలిలో వచ్చే చల్లని స్పర్శ ఆ అనుభూతి యాత్రను మరింత మధురంగా మార్చింది. దారిలో కనిపించే పల్లెటూరి సన్నివేశాలు, ఆవులు మేత మేస్తూ ఉండడం, ఇవన్నీ మనసుకు నిజమైన తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని చూపిస్తాయి. లొంక ఆంజనేయ స్వామి దేవస్థానం పరిగి పట్టణానికి దగ్గరగా సహజసిద్ధమైన పచ్చని వాతావరణంలో ఉంది. ఇక్కడికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా మారిపోయింది. చుట్టూ ఉన్న అడవులు, పక్షుల కిలకిల రాగాలు, గాలిలో మోగే గంటల శబ్దం ఇవన్నీ ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. లొంక ఆలయం పక్కనే ఒక చిన్న నీటి ప్రవాహం ఉంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులు తాగడం, తలపై పోసుకోవడం వలన శరీర మనోశక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ ఒక గుండం ఉంది. భక్తులు ఈ గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని స్థానికులు నమ్ముతున్నారు. అడవి ప్రాంతంలో నెలకొని ఉన్న ఆంజనేయ స్వామి దర్శించడానికి ఎంతో దూరం నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కాలాపూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో స్వామి వెలిచి ఉన్నాడు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇక్కడ సంచరించారని పురాణాల్లో వివరించడం జరిగింది. ఈ దేవాలయం 200 ఏళ్ల నాటిది. ఇది 2 పర్వతాల మధ్యలో ఉన్న లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతంలోని స్వామి స్వయంభుగా వెలిసినందుకే ఈ ప్రాంతానికి లొంక అని పేరు వచ్చింది. గర్భాలయంలో స్వామివారు తూర్పు అభిముఖంగా ప్రసన్న వదనంతో శంఖు చక్రాలతో కొలువై ఉన్నారు. గర్భాలయంలోనే స్వామివారి సప్తముఖ మందిరాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతిరోజు చందనంతో అలంకరిస్తారు. సప్తముఖ ఆంజనేయ అంటే 7 ముఖాలతో ఉన్న అరుదైన రూపం. ఈ రూపంలో హనుమాన్ స్వామి 7 దిక్కుల నుండి భక్తులను రక్షిస్తారని విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న అఖండ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న సెలయేళ్లు ప్రతి కాలంలో కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. పూర్వం ఇక్కడ నీటి కొరత లేనందువలన ఋషులు తపస్సులు, యజ్ఞ యాగాదులు చేసేవారు అని చెప్తారు. ఇక్కడ సప్తఋషులు చేసిన తపస్సు వల్ల ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్కరించారు అట. ఇక్కడ ఋషులు యొక్క తపస్సుకు మెచ్చిన స్వామి నీ గుర్తుగా సప్తముఖాలతో వెలుస్తానని అంతర్ధానమయ్యారు. గర్భాలయంలో స్వామివారు సప్తముఖ మందిరాలలో కొలువై దర్శనమిస్తున్నారు. స్వామివారి ఆలయం పక్కనే శివాలయం కూడా కొలువై ఉంది. స్వామివారికి ప్రతి సోమవారం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మంగళవారం రోజున ప్రత్యేక పూజలు, భజనల కారణంగా రాత్రి 8 గంటల వరకు కూడా భక్తులకి స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక్కడ ప్రతి మంగళవారం, ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించడం ఒక అనుభవంగా భావిస్తారు. హైదరాబాదు నుంచి లొంక ఆలయానికి దూరం సుమారు 90 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. పరిగి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోలు కానీ, క్యాబ్ కానీ తీసుకొని ఆలయానికి చేరుకోవచ్చు.
దారిలో కనిపించే పల్లెటూరి అందాలు, పచ్చని పొలాలు, కొండలు, వాగులు ఈ యాత్రని మరింత ఆనందకరంగా చేస్తాయి. మహబూబ్నగర్ నుంచి వచ్చేవాళ్ళు రాఘవపూర్కి రీచ్ అయి అక్కడి నుంచి ఆటోస్ తీసుకొని ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వచ్చి స్వామివారి దయను పొందండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు చూడాలంటే రుచి యాత్ర బై కవిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హనుమాన్.